పిండి మిల్లు. పండగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పిండి వంటలు, కొత్త బట్టలు. ఏం చేసుకుంటాం అనుకోవడాలు, చేసుకోవడాలతో సందడి మొదలవుతుంది కదా. పూర్వం పండగ వస్తోంది అంటే ఇంట్లో ఉన్న ఆడ, మగ, చిన్న, పెద్ద ఇలా ఇంటిల్లిపాది ఆ సందట్లో పాలు పంచుకునేవారు. అంటే పండగ ఏర్పాట్లలో మునిగి తేలేవారన్నమాట. ఓ 50 ఏళ్ల క్రితం పండగ హడావిడి ఎలా ఉండేదో చూసేద్దాం పదండి. ఎలా చూస్తాం అనుకుంటున్నారా? అదిగో టైం మిషన్ రెడీగా ఉంది. పదండి, అదెక్కి 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళి వద్దాం. అమ్మయ్యా, వచ్చేసామండి గతంలోకి. దిగండి, అలా ఆ వీధిలోకి వెళ్ళి నడుద్దాం. ఆగండి, ఇదేదో 4 ఇళ్ల లోగిల్లా ఉంది. అదిగో ఆ ఇంట్లో నుండి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. అక్కడ పండగ సందడి మొదలైనట్టుంది. పదండి వెళ్ళి వినేద్దాం. ఏం పండగో, ఏం సందడో, ఆ కథా కమామిషం ఏమిటో తెలుసుకుందాం. పదండి. ఉమా, ఎక్కడున్నావు? ఇలారా ఓసారి. ఏంటమ్మా, ఏం పిలిచావు? బోల్ టైం అయిపోతోందమ్మా. వినాయక చవితి దగ్గరికి వచ్చేస్తోందా? అవును, వచ్చేస్తోంది. అయితే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. టైం చూస్తే పరిగెడుతోంది. అవునమ్మా, ఏమిటి చెయ్యాలి చెప్పు మరి. ఏమిటి చెయ్యాలేంటమ్మా? పిండి ఆడించాలి, మూను ఆడించాలి, మిల్లుకు వెళ్ళాలి. రమేది? వెళ్ళి రమని పిలు. రమా, అమ్మ పిలుస్తోందిలారా. వస్తున్నాను. రమా, నువ్వు ఉమా మిల్లుకు వెళ్ళండి. వినాయక చవితి వస్తోంది కదా, ఆడించుకు రావాలి. ఇవి 2 కేజీలు పిండి, 2 కేజీలు మొరు వేరువేరుగా అదిగో ఆ డబ్బాలో కొలిచి పెట్టాను. ఒకటి పిండి ఆడించండి, ఒకటి మొరు ఆడించండి. అలాగేనమ్మా. 2 కేజీలు 2 కేజీలు మోసుకొని వెళ్ళాలా? బోడు దూరం వెళ్ళాలమ్మా మిల్లు కంటే. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలమ్మా. మరి వెళ్ళాలమ్మా, తప్పదు. ప్రతి సంవత్సరం ఉన్నదే కదా. వినాయక చవితికి చేయడానికి కొన్న పిళ్ళు అవి బాగుండవు. పిండి ఆడించుకొని రావాలి కదా. ఇంట్లో అందరికీ పెట్టాలి, వచ్చిన వాళ్ళకి పెట్టాలి. మరి కొంచెం ఆడిస్తే ఎలా? సరే వెళ్తాంలే, పదమ్మా. ఇదిగో జాగ్రత్తగా చూడాలి. మీ మటుకు మీరు కబుర్లు ఆడుకుంటూ ఉండిపోక జాగ్రత్తగా చూడండి. మీరు కబుర్లో పడిపోతే వాడు సగం పిండి ఉంచేసుకుంటాడు. వినాయక చవితికి ఇవి సన్నమొరు ఆడాలని చెప్పండి. ఎవరైనా బియ్యం పోసి పిండి ఆడించుకున్నాక మీరు బియ్యం పొయ్యండి. లేకపోతే ఏ చోడు పిండో శనగపిండో కలిసిపోతుంది ఇందులో. అలాగే అమ్మా, చూస్తానులే. ప్రతిసారి చెప్పి పంపిస్తాను నేను. అయినా సగం పిండే పట్టుకొస్తారు మీరు. పిండి మెత్తగా ఆడమను. అన్నట్టు మొరు ఆడాక పిండి ఆడించు. ముందు పిండి ఆడిస్తే రెండోది కూడా పిండి ఆడేస్తాడు. అందుకే జాగ్రత్తగా చెప్పినట్టు చేసుకురండి. అబ్బా, ఎప్పుడు చెప్పిందే చెప్తావేంటమ్మా? ప్రతిసారి ఆడిస్తున్నాం కదా. ఉమా, పదింకా ఉన్న కొద్దీ అమ్మ ఇలా ఏవో ఒకటి చెప్తూనే ఉంటుంది. చూడండి, ఇది మొత్తం 4 కేజీలు, కానీ 3 కేజీలు అని చెప్పండి. 3 కేజీలకే డబ్బులు ఇవ్వండి చాలు. ఎంతైనా వాడు కొంచెం పిండి ఉంచేసుకుంటాడు. అంతా ఎలాగూ ఇవ్వడు. అందుకే 3 కేజీలకే డబ్బులు ఇవ్వండి, సరిపోతుంది. అదేంటమ్మా అలా అంటావు? వాడు చూడగానే చెప్పేస్తాడు 2 కేజీలని. మొత్తం 4 కేజీలకి డబ్బులు తీసుకుంటాడు. నువ్వు 4 కేజీలకి డబ్బులు ఇవ్వు. నీకు తెలియదు వాడు ఎంత పేచీ పెడతాడో. తక్కువ ఇస్తే వాడు పేచీ పెడితే బాగుండదు, అసహ్యంగా ఉంటుంది. మళ్ళీ వచ్చి వెళ్ళాలంటే చాలా దూరం కదా, కష్టం. నాకన్నీ తెలుసు. తెలియపోవడం ఏమిటి? మేము చిన్నప్పుడు మిల్లికి వెళ్ళి ఆడించకుండానే పెద్దవాళ్ళం అయిపోయామా ఏమిటి? నాకన్నీ తెలుసును. కాబట్టి 1కి 10 సార్లు చెప్తున్నాను. మేం బోళ్ళంత బరువు మోసుకుంటూ ఎంతంత దూరాలు నడిచి వెళ్ళేవాళ్ళం. మా చిన్నప్పుడు రోట్లో పిండి దంచి మొరు తిరగట్లో విసిరేవాళ్ళం. మీకేం తెలుసు అవన్నీ? ఇప్పుడు మిల్లుకి వెళ్ళి ఇలా బియ్యం పోసి అలా పిండి తెచ్చేసుకోవడమే కదా. అదే కష్టం అనుకుంటే ఎలా? సర్లే, 4 కేజీలకి సరిపడా డబ్బులు ఇవ్వు, మిగిలిపోతే తెచ్చి ఇచ్చేస్తాం. సరే కానీ తమ్ముడు కూడా తీసుకువెళ్ళండి. వాడు మీతో వస్తానని ఏడుస్తున్నాడు. 4 కేజీలు మోసుకుంటూ ఇంకా తమ్ముడిని కూడా తీసుకెళ్లాలా? నా వల్ల కాదమ్మా. అక్కని వెళ్ళమని మిల్లుకి. ఎప్పుడూ మేమిద్దరమే వెళ్ళాలేమిటి? ఏం రమా అలా అంటావు? మీ ఇద్దరు వెళ్ళండి. నేను ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నాను. గిన్నెలు తోవడాలు, గదులు తొడవడాలు, అమ్మకు వంటలు సాయం చేయడాలు, ఇవన్నీ పనులు కావేంటి? వెళ్ళండి మీ ఇద్దరును. అమ్మా, నేను రెడీ అక్కలతో మిల్లుకి వెళ్ళడానికి. అదిగో చూడండి, తమ్ముడు తయారైపోయాడు. తీసుకువెళ్ళండి మీతో.
చూడండి, తమ్ముడిని ఎడం పక్క నడిపించండి. మీరు కబుర్లో పడి వాడిని మర్చిపోకండి. జాగ్రత్తగా చూడండి. రమా, నువ్వు కూడా చూడు జాగ్రత్తగా. ఉమా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా జాగ్రత్తగా చూస్తూ ఆడించండి. ఇక వెళ్ళిరండి. బాబూ, ఈ వినాయక చవితికి సన్నమొరు ఆడమని చెప్పమన్నారమ్మ. అయ్యో, నెమ్మదిగా పోయండి. చెప్తుంటే అలా పోసేస్తున్నారేంటి? అబ్బా, డబ్బా వేడిగా ఉంది, నేను పట్టుకోలేకపోతున్నాను. పాపా, నువ్వు లేమ్మా అక్కడ, నేను చూసుకుంటాను. అమ్మ జాగ్రత్తగా చూడమని చెప్పారండి. నేను చూడాలి, ఇక్కడే ఉంటాను. ఏం పర్లేదు, మీరు పక్కన నిల్చోండి. రమా, నువ్వు పొయ్యి, నీ చేతిలో ఉన్న డబ్బాలు అవి. మెత్తని పిండి ఆడమని చెప్పమన్నారమ్మ. బాబూ, జాగ్రత్తగా ఆడండి. అయ్యో, పిండంతా పక్కన పడిపోతుంది, కాస్త జాగ్రత్తగా చూడండి. పిండి తక్కువైతే అమ్మ తిడతారు. తీయండి అమ్మ, మీవి అయిపోయాయి. పక్కకు రండి, మీ వెనకవాడు పొయ్యాలి. త్వరగా జరగండి. అమ్మా, ఇదిగో ఆడించుకొచ్చాం, చూసుకో. అమ్మయ్య, వచ్చారా? ఇంతసేపు చేశారేంటమ్మా? అప్పుడు అనగా వెళ్ళారు. బాగుందమ్మా, అలా అంటావేంటి? పెద్ద లైన్ ఉంది అక్కడ. ఒక పక్క తమ్ముడు అటు ఇటు వెళ్ళిపోవడం, వాడిని తీసుకొచ్చేసరికి లైన్ తప్పిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి నిలబడ్డాం. మొత్తానికి ఎలాగోలా ఆడించుకొచ్చాం. 4 కేజీలకి డబ్బులు తీసుకున్నాడు. కేజీకి పావలా 5 పైసలు పెరిగిందిట. రూపాయి తీసుకున్నాడు. సరే సరే, మూతలు తీయండి గబగబా. అదిగో ఆ బేసన్లో పోయండి, చల్లారాలి. అబ్బా, అది కూడా మేమే చెయ్యాలా? అక్కని చెయ్యమను, లేకపోతే నువ్వు చేసేసుకో. అంత దూరం నుండి ఆ వేడి డబ్బాలు మోసుకొచ్చేసరికి చేతులు మండుతున్నాయి. ఏం రమా, ఏమిటది? నాన్నగారు చెప్పమంటావా? అదిగో నాన్నగారు వస్తున్నారు. ఇందులోనైనా పొయ్యాలి. ఇదిగో పోసేసాను చూడు. అయ్యో, ఇదేమిటమ్మా, ఎంత తక్కువ మొరం వచ్చింది? అయ్యయ్యో, జల్లిస్తే అంతా పిండే పడిపోతోంది. ఇంక మొరువేది ఇందులో? కేజీ పోస్తే చాలదని 2 కేజీలు పోసాను, అయినా చాలదిది. సగం పైగా ఉంచేసుకున్నాడు. ఇప్పుడు ఎవరి ముక్కులో పెడతాను ఈ కొంచెం? ఎంతమందికి చాలదు. మనమేం తింటాం? వచ్చిన వాళ్ళకి ఏం పెడతాను? సర్లే, దీని తగ్గట్టే పప్పుని ఆనపెడతాను. ఇంకేం చేస్తాను? ఏమిటమ్మా, ఎప్పుడు చూసో పిండి ఉంచేసుకున్నాడు, సరిగ్గా ఆడలేదు అంటావు. మా ఎదురుగానే ఆడాడు కదా మరి. కావాలంటే రమని కూడా అడుగు. అవునవును, పిల్లికి ఎలక సాక్ష్యం. బాగుందరా, ఇక వెళ్ళి ఆడుకోండి. నా తంటాలేవో నేను పడతాను. అమ్మా, నేను రమ ఆడుకుందుకు వెళ్తున్నాం. ఇంకేమైనా పని ఉంటే అక్కకి చెప్పు, సరేనా? టాటా. టాటా. వాళ్ళు టాటా చెప్పేశారు కదా, ఇంక మనమెందుకు ఇక్కడ? పదండి, మన కాలానికి వెళ్ళిపోదాం. అదండి ఆనాటి పండగ సందడి. పదండి పదండి, ఇక రేపటి మన పండగ సంగతి చూసుకోవాలి కదా. మళ్ళీ మరోసారి కలుద్దాం. సమాప్తం. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.